హాయ్ అండి. వివాహ వ్యవస్థ ఎందుకండి ఈరోజు ఇలా తయారైంది? ఇది హ్యాపీగా లైఫ్‌ను మొదలుపెట్టిన వాళ్ళు కొన్ని రోజులకు ఇదేదో బరువుగా, బాధగా ఎందుకు గడిపేస్తున్నారు? ఎందుకొస్తుంది ఇలాంటి పరిస్థితి అసలు? అప్పటి వరకు పుట్టింట్లో ప్రిన్సెస్‌గా పెరిగిన అమ్మాయి పెళ్లి చేసుకోగానే ఎందుకు ఒక రకమైన బాధలో మునిగిపోతుంది? తను ఎందుకు నేను పుట్టింట్లో ఉన్నంత కంఫర్ట్‌గా ఇక్కడ ఉండలేకపోతున్నా అని బాధపడుతుంది. అప్పటి వరకు అబ్బాయి జాలీగా, హాయిగా తిరిగినవాడు పెళ్లి కాగానే ఏదో అదో బరువుగా, ఏదో బాధ్యతగా, ఇది తప్పక నేను భరిస్తున్నా అన్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎందుకొస్తుంది ఇలాంటి పరిస్థితి? ఎందుకంటే ఒక్కరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోవడం. అంటే వీళ్ళు ఇంకోటి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం. అంటే నా వైఫ్ ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి నా అబ్బాయి అనుకోవడం. నా హస్బెండ్ ఇలా గొప్పగా ఉండాలి, ఇంత డబ్బులు సంపాదించేసేయాలి, ఈయన నాకు ఇన్ని ఇన్ని రకాలుగా అంటే మంచి హౌసు, మంచి నగలు, శారీసు ఇట్లా అన్నీ కొనిచ్చేసేయాలి, ఇంకా అని అమ్మాయి ఎక్స్‌పెక్ట్ చేయడం. ఇలా ఎవరి వేలో వాళ్ళకు ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల వీళ్ళు ఒకరినొకరు రీచ్ అవ్వలేక ఈ వివాహ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. అందుకనే ముఖ్యంగా మనం ఇందులో చేయాల్సిన పని ఏందంటే, అప్పటి వరకు పుట్టింట్లో స్వేచ్ఛగా, హ్యాపీగా పెరిగిన అమ్మాయికి అత్తింట్లో కూడా సేమ్ అదే స్వేచ్ఛను ఇవ్వగలిగే పరిస్థితిని క్రియేట్ చేస్తే ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పుట్టింట్లో ఎలా ఉందో తను అత్తింట్లో కూడా అలాగే తనకి ఉంటే అనవసరపు బరువులు, బాధ్యతలు, ఇది చేసేయాలి, అది చేసేయాలని రిస్ట్రిక్షన్స్ పెట్టడం లాంటివి చేయకపోతేనే చాలా మంచిది. ఎందుకంటే తనకు తానుగా తెలుసుకోవాలి తప్ప మనం బలవంతంగా ఎవరితోని ఏ పని చేయించలేం. అలా చేయిస్తే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతే మీతో కరెక్ట్గా ఉండరు. ఆ ఎఫెక్ట్ చివరికి తిరిగి తిరిగి మళ్ళీ పార్ట్నర్ దగ్గరికే వచ్చి పడుతుంది. అందుకనే తనకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. మీ ఇంట్లో పరిస్థితి తను అర్థం చేసుకునేలాగా ప్రయత్నించాలి. అంతేకాని రాగానే నువ్వు అది చేసి ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేకపోతే మా మదర్ ఇలా ఉంది, మా సిస్టర్ ఇలా ఉంది, నువ్వు కూడా అలాగే ఉండు, ఇలాంటివి పెట్టడం చాలా తప్పు. మీ మదర్ మీ మదరే, మీ సిస్టర్ మీ సిస్టరే, మీ వైఫ్ మీ వైఫే. ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకే ఉంటాయి. ఒకరిలాగా ఒకరు ఎప్పుడూ ఉండలేరు. అది అసలు అలా ఆలోచించడం కూడా చాలా తప్పు. అలాగే అబ్బాయిల విషయం వచ్చేసరికి వాళ్ళ ఫాదర్తో పోల్చుకుంటారు అమ్మాయిలు, ముఖ్యంగా వాళ్ళ బ్రదర్స్తో పోల్చుకుంటారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా వేరే ఎవరితోనో పోల్చుకొని చూస్తారు. అలా ఎప్పటికీ జరగదు. మీ ఫాదరే, మీ హస్బెండే. ఎవరి పద్ధతి వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మీ ఫాదర్ కొన్ని ఇయర్స్ నుంచి ఈ లైఫ్ స్టార్ట్ చేసి అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి మీ వరకు మీరు పెరిగి మీరు చూసే టైం వచ్చేసరికి అతను లైఫ్లో సెట్ అయి ఉన్నాడు, మీకు అనుకునేది ఇవ్వగలిగాడు. కానీ మీ హస్బెండ్ అప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాడు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఉండలేకపోవచ్చు, అంత మెచ్యూరిటీ కూడా ఉండకపోవచ్చు. ఆ టైంలో వస్తుంది కదా, ఆయనకు టైం వచ్చే టైంకి వరకు మీరు వెయిట్ చేయాలి. కాబట్టి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందండి. ఇది ఒక గొప్ప వ్యవస్థ. దీన్ని అనవసరంగా పాడు చేసుకొని మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. ఒక సమాజానికి ఒక మంచి లెసన్ లాగా చూడండి తప్ప దీన్ని ఒక చెడుగా మీ నుంచి తీసుకురావద్దు. ఈ మధ్య చూస్తున్నాం చాలామంది విడాకులు, గొడవలు, కొట్లాటలు అసలు ఏ రేంజ్లో అంటే ఒకరినొకరు చంపుకునేదాకా పోతున్నారు. ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? అసలు చంపుకోవడం ఎందుకు? అసలు నచ్చలేదా? సరే కూర్చోండి, మాట్లాడుకోండి, పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళండి, వినండి. ఒకవేళ నిజంగా మేము కలిసి ఉండలేము, మాకు నిజంగా ఏమి పడలేదు, సరే హ్యాపీగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి. మ్యాక్సిమం ప్రయత్నించండి కలిసి ఉండడానికి. లేదు ఇంకా మేము అసలు కూడదు అన్నారా, సరే వెళ్ళిపోండి, తప్పులేదు. కొట్టుకొని గుద్దుకొని రోజు చంపుకునేదాకా పోయే కంటే విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిదే కదా. హాయ్, ఐఎమ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.